ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన ఒకప్పుడు వైస్ ప్రెసిడెంట్గా చేసి ఆ తర్వాత ఇప్పుడు అధ్యక్షుడైన వాడు. అట్లాగే ఇంతకుముందు నలుగురికి అవకాశం దొరికింది. ఇప్పుడు అందులో మరొక వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కమలా హ్యారిస్కి ఆ అవకాశం దక్కుతుందా? ఇది పెద్ద రికార్డు కాదు, ఎందుకంటే నలుగురు అట్లాగా ఉపాధ్యక్షులుగా చేసి అధ్యక్షులు అయ్యారు కదా. కానీ మహిళా స్వేచ్ఛ, మహిళా సమానత్వం లాంటి ఉపన్యాసాలు భారీ ఎత్తునిచ్చేటటువంటి అమెరికా చరిత్రలో గత 100 సంవత్సరాలలో కూడా, అంటే అసలు అమెరికా జీవితంలో ఇంతవరకు ఒక మహిళ అధ్యక్షురాలైనటువంటి చరిత్ర లేదు. వైస్ ప్రెసిడెంట్ల స్థాయికి రావడమే గొప్ప అన్నటువంటి స్టేజ్లోకి వచ్చింది. మహిళా సమానత్వం గురించి ఉపన్యాసాలు ఉంటాయి. మన దేశంలో అధ్యక్షురాలుగా ఇంతకుముందు ప్రతిభా పాటిల్, అట్లాగే ఇప్పుడు ద్రౌపది ముర్ము మహిళలే. అక్కడ కూడా అధ్యక్ష ఎన్నికే కదా, లేదు. అలాంటి స్టేజీలో ఇప్పుడు అలాగే ఇక్కడ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ చేసింది, మహిళ చేసింది. అక్కడ అట్లాంటి ఛాయిస్ లేనటువంటి పరిస్థితి. అంటే నీతులు మనలాంటి వాళ్ళకి చెప్తుంటారు, కానీ మనం చాలా ముందుకున్నాం వాళ్ళతో పోల్చుకుంటే కనుక. అలాంటిది ఇప్పుడు కమలా హ్యారిస్ని అధ్యక్షురాల్ని చేస్తారా అక్కడి ప్రజలు చూడాల్సి ఉంది.